పెన్నీ స్టాక్లో ₹1 కంటే తక్కువ ధరలో ట్రేడ్ అవుతోన్న కంపెనీకి ఇటీవలి ర్యాలీతో రీటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తి పెరిగింది. ఇది కేబీసీ గ్లోబల్, ఇప్పుడు ధారణ్ ఇన్ఫ్రా ఈపీసీ లిమిటెడ్. ఈ స్టాక్ జూన్ 13న ఒక్క రోజులోనే 6% ర్యాలీ ఇచ్చింది. అదే సమయంలో సెన్సెక్స్, నిఫ్టీ 1.5% పడిపోయాయి. గత నెలలో ఈ స్టాక్ 28% వరకు పెరిగింది. అయితే గత ఏడాదిలో 38% డౌన్, 5 సంవత్సరాల్లో 78% నష్టం. ఇది స్థిర పెట్టుబడి కోసం సరైన ఎంపిక కాదంటున్నారు అనలిస్టులు. ఫైనాన్షియల్స్ మరియు ఫండమెంటల్స్ చూస్తే Q4 FY25లో కంపెనీ నికర నష్టాన్ని ₹2.19 కోట్లుగా చూపింది. సేల్స్ 89% తగ్గిపోయాయి. పే రేషియో నెగటివ్, డెట్ ఎక్కువగా ఉంది. బుక్ వాల్యూ ఎక్కువగా ఉన్న కంపెనీ ఫండమెంటల్స్ బలహీనంగా ఉన్నాయి. ₹3 డివిడెండ్, 1కి1 బోనస్ ఇచ్చినా ఇవి తాత్కాలిక సెంటిమెంట్ను మాత్రమే పెంచే అవకాశం. బిజినెస్లోనో ఆదాయంలోనో మెరుగుదల కనిపించట్లేదు. స్టాక్ ప్రైస్ తక్కువగా ఉండడం వల్ల ఆసక్తి పెరిగినప్పటికీ ఇది స్పెక్యులేటివ్ ట్రేడింగ్ మాత్రమే అంటున్నారు అనలిస్టులు. లాంగ్ టర్మ్ పెట్టుబడి కోసం ఈ స్టాక్ తగదు. ముందు బేసిక్స్ బలంగా ఉండాలి. మరిన్ని ఆసక్తికరమైన వివరాల కోసం ఫాలో అవ్వండి ఏఆర్ స్టాక్ మార్కెట్ విస్పరర్స్.